ఈరోజు మరొక చందమామ కథతో మీ ముందుకొచ్చేసాను. మన ఛానల్లో చాలా మంచి మంచి స్టోరీస్ పెడుతున్నానండి. సో ఈ కథలు వినేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు మీరు వినబోతున్న కథ అడగని ప్రశ్న. ఒకానొక దేశంలో ఒక సరస్సు సమీపంగా ఒక యువకుడు, అతని ముసలి తల్లి ఉండేవారు. తల్లి వయసు మీరినది కావటం చేత ఏమంత శ్రమ పడలేకపోయేది. కానీ యువకుడు బాల్యుద్ధుడు, ఎంత పని అయినా చేసేవాడు. అతను ఎంత శ్రమ పడినా వాళ్ళ గుడిసెలో దరిద్ర దేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది. యువకుడు ఎవరి పొలము కౌలుకు తీసుకుంటూ పంట పండించేవాడు. భూస్వామికి మక్తా ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులు ఏడాది పొడుగునా తినడానికి కూడా మిగిలేది కాదు. నేను ఒళ్ళు దాచుకోకుండా ఇంత శ్రమ పడినా నా దరిద్రం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు. ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. రాను రాను ఆ ప్రశ్న వాడి మెదడులోనే తిరివేయసాగింది. దానికి సమాధానం తెలుసుకుంటే గాని వాడికి నిద్ర ఆహారాలు ఉండేటట్టు కనబడలేదు. ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది. పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెప్తూ ఉంటాడట. యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించుకొని తల్లితో చెప్పి పడమటి కొండలకేసి ప్రయాణమయ్యాడు. అతను 7 రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు. ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని, అతను ఎక్కడికి పోతున్నది, ఏ పని మీద పోతున్నది అడిగింది. యువకుడు సమాధానం చెప్పాడు. ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి తను పడుకునేందుకు చోటు ఇచ్చి మర్నాడు తన తిరుగు ప్రయాణం అవుతుండగా, చూడు నాయనా, ఆ ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా? నా కూతురు చక్కని చుక్క, కానీ అది ఏనాడు మాట్లాడలేదు. దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ. అలాగే అని యువకుడు మళ్ళీ దారి పట్టాడు. అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుని స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళుతున్నది, ఏ పని మీద వెళ్తున్నది అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రికి యువకుడు ఆ ఇంట్లోనే విశ్రమించి మర్నాడు ఉదయం లేచి తిరిగి ప్రయాణమవుతుండగా ముసలాయన, చూడు బాబు, ఈ ప్రశ్నల స్వామిని నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావేమిటి? మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది. పూత వస్తుంది కానీ కాయలు కాయదు. ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు. యువకుడు అలాగేనని చెప్పి ముందుకు సాగాడు. కొన్నాళ్లకు పడమరగా నడవగా దారి పడమటి కొండ కాన వచ్చింది. దానికి దారి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతివేగంగా ప్రవహిస్తూ కనబడింది. దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు. కనుచూపు మేరలో దాని మీద ఎలాంటి వంతన లేదు. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చుని ఉండగా వాగులోంచి ఒక పెద్ద మహాసర్పం తల పైకి లేచింది. దాన్ని చూసి భయపడి యువకుడు చప్పున 4 అడుగులు వెనక్కేశాడు. నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రవాడా? నేను ఎవరికి ఎలాంటి అపకారము చేయను. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని మహాసర్పం అడిగింది. యువకుడు తన గురించి, తను వచ్చిన పని గురించి చెప్పాడు. ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుదు. నేను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు కదా. 1000 ఏళ్లుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో, నాకు స్వర్గ ప్రాప్తి ఎందుకు లేదో కనుక్కురా అన్నది మహాసర్పం. నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడా యువకుడు. మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకొని వాగు అవతల గట్టు మీదకి దించింది. అతను పడమటి కొండను చేరుకుని పైకెక్కాడు. కొండ మీద అతనికి అతి పురాతన నగరం కనిపించింది. నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది. ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది. యువకుడు ప్రశ్నల స్వామి వారి దర్శనం తేలిగ్గానే జరిగింది. యువకుడు స్వామివారి ఎదుట సాష్టాంగపడి, స్వామి, నా పక్షాన ఇతరుల పక్షాన తమని 4 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుండి వచ్చాను అన్నాడు. 3 ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను. ఎవరి ప్రశ్నలైనా సరే 3 మాత్రమే అడుగు అన్నాడు స్వామివారు. యువకుడు కొంచెం సేపు ఆలోచించి తన ప్రశ్న అడగడం మానేసి మిగిలిన 3 ప్రశ్నలు మాత్రం అడిగాడు. స్వామివారు 3ంటికి సమాధానాలు చెప్పాడు. యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను వాగు దగ్గరకు వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది. ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నదా మహాసర్పం. తెలుసుకున్నాను.
నువ్వు 2 సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందట అన్నాడా యువకుడు. ఏమిటా 2 సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది. ఒకటి, నన్ను వాగు దాటించడం అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని వాగు దాటించి, రెండోదేమిటి అన్నది. నీ నెత్తిన మణి ఉన్నదట, అది చీకట్లో ప్రకాశిస్తుందంట, దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడా యువకుడు. మహాసర్పం తల వంచి దాన్ని నువ్వే తీ అన్నది. యువకుడు సర్పం తల మీద ఉన్న మణిని పట్టుకుని ఊడలాగాడు. వెంటనే సర్పం గంధర్వుడిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ, ఆ మణిని నువ్వే ఉంచుకో అని కేకపెట్టి మబ్బుల వెనక్కి కనపడకుండా పోయాడు. తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకొని, మీ నిమ్మకాయల చెట్టు కింద బోలెడు వెండి బంగారం పాతి ఉన్నదటండి, దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు. వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టారు. చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి. కానీ వాటిని బయటకు తీయటం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాల్ని అవతలకి లాగాడు. ముసలాయన కృతజ్ఞతతో, బాబు, నీకు చాలా రుణపడి ఉన్నాం, నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు. యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకి ముసలమ్మ ఇల్లు చేరి, మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాడిని చూడగానే మాటలు వస్తాయటమ్మా అన్నాడు. అతను ఆ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటికి వచ్చి, ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది. ముసలమ్మకు కూతురు నోట మాట రాగానే పరమానందమైపోయి, నువ్వే దాని మొగుడివి నాయనా, నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది. యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అతను ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చొచ్చిపోయాడనుకొని కంటికి మంటికి ఏకదారిగా అహోరాత్రులు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది. అమ్మా, నీకు కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకొచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు. అతని తల్లి ఆ పిల్లని దగ్గరికి తీసుకుని ముఖం తడిమి, తల రాచి, నా తల్లే అంటూ ముద్దు చేసింది. ఇదిగోనమ్మా, మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు. నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన, కళ్ళు కనబడవు అన్నది తల్లి. అయ్యో అమ్మా, నీకు కళ్ళుంటే నీ కోడల్ని, ఈ మణిని, నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంత సంతోషించేదాను కదా అన్నాడా యువకుడు. అతను ఆ మాట అంటుండగానే అతని తల్లికి చూపొచ్చేసింది. ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం అన్నట్టు స్పష్టమైంది. అందుచేత ఆ యువకుడు, అతని భార్య, తల్లి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు. లాభం నష్టం. కామేశం మొక్కు తీర్చుకునేందుకు ఒకరోజు రామేశాన్ని తోడుగా తీసుకుని కాలినడకన చిన్నాపురం బయలుదేరాడు. దారిలో పెద్ద వాన పడి ఇద్దరూ బాగా తడిసిపోయారు. వెంటనే కామేశానికి జలుబు చేసి తుమ్ములు ప్రారంభమయ్యాయి. రోజు స్నానం చేశాక 2 తులసాకులు తిను, జలుబు అనేది రాదు, అందుకు నేనే నిదర్శనం అన్నాడు రామేశం. తులసాకులు తిన్నా జలుబు రాక తప్పదు, నువ్వు ఊరుకో అన్నాడు కామేశం విసుగ్గా. చిన్నాపురం చేరాక వైద్యుడి వద్దకు వెళ్లారు. రామేశం ఆయనతో, రోజు తులసాకులు తింటే జలుబు రాదన్నాను, నమ్మడు. జలుబు అంటూ వస్తే దానికి మందు లేదన్నాను, వినడు. నువ్వు చెబితే వింటాడేమో చూడు అని కామేశం మీద ఫిర్యాదు చేశాడు. వైద్యుడు అతన్ని గుర్రగా చూసి, నా దగ్గరికి వచ్చేవాళ్ళు సగం మందు జలుబు రోగులే, అది రాకుండా ఆపే చిట్కా ఉందని, వచ్చినా మందు అక్కర్లేదని చెప్పడం అంటే నేను వృత్తి మానుకొని పోవాలి అంటూ కామేశానికి 3 రోజులు సరిపడా మందిచ్చాడు. రామేశాన్ని వైద్యుడు కూడా తప్పు పట్టినందుకు మనసులోనే నవ్వుకున్న కామేశం ఆ రోజు మందేసుకొని రామేశంతో కలిసి గుడికి బయలుదేరితే ఆయనకు మళ్ళీ తుమ్ములొచ్చాయి. నేను చెప్పాను కదా, మందులు వేసుకున్న 3 రోజుల వరకు తగ్గదని, నా మాట విని రోజు తులసాకులు తినడం ప్రారంభించు అన్నాడు రామేశం. అబ్బా, తులసాకులు సొద వదలవు కదా అని విసుక్కున్నాడు కామేశం. ఇద్దరూ గుడి మెట్లెక్కుతూ ఉంటే అక్కడ ఒకడు ఆగకుండా తుమ్ముతున్నాడు. రామేశం అతనికి తులసాకుల సలహా ఇవ్వడానికి వెళ్ళాడు. అంతలో అక్కడికి వచ్చిన ధనరాజు అనే వ్యక్తి కామేశానికి నమస్కరించి, శ్రీనివాసుడు గుడికి వచ్చే భక్తుడి నుంచి 20 వరహాలు దానంగా పుచ్చుకొని వ్యాపారం ప్రారంభిస్తే అచ్చి వస్తుందని ఒక సాధు చెప్పాడు, తమరు సాయం చేయగలరా అని అడిగాడు. అప్పుడు కామేశానికి అతను ఉపయోగించి రామేశాన్ని ఆట పట్టించాలనిపించింది. అతనికి రామేశాన్ని చూపించి, నువ్వు ఆయన దగ్గరికి ఒక్కొక్కరుగా మనుషుల్ని పంపి జలుబు రాకుండా ఏం చేయాలని అడగమను, ఆయన చెప్పింది విని ఎకసకంగా బదులిమ్మను, ఆయన్ని ఎకసకం చేసిన వారెంతమంది ఉంటే అన్ని వరహాలు నీకు ఇస్తాను అన్నాడు. ధనరాజు సరేనని ఆయన చెప్పినట్టే చేశాడు.
రామేశం మెట్లెక్కుతూ తనను అడిగిన ఒక్కొక్కరికి ఓపిగ్గా తులసాకుల సలహా ఇచ్చాడు. బదులుగా, మా ఊళ్ళో తులసి మొక్కలు లేవు, ఉసిరికాయలు తినొచ్చా అన్నాడొకడు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ, రోజు మా ఇంటికి వచ్చి గుర్తు చేస్తావా అన్నాడు ఇంకొకడు. అలా ఒక్కొక్కరే రామేశాన్ని వేళాకోళం చేస్తుంటే కామేశానికి చాలా సంతోషం కలిగింది. కొంతసేపు అయ్యాక ఒకడు ధనరాజు చేయి పట్టుకుని రామేశం దగ్గరికి లాక్కెళ్ళి, అయ్యా, ఇతగాడికి మీరంటే ఎగతాళిగా ఉన్నట్టుంది అంటూ జరిగింది చెప్పేసి వెళ్ళాడు. రామేశం ధనరాజు వంక చూశాడు. అతడు ఏం చెప్పాలో తెలియక కామేశం వంక చూస్తూ, ఆయన, అవును రామేశం, మనం ఏం చేసినా దానివల్ల కలిగే లాభం నష్టం బేరీజు వేయాలి. చాదస్తం వల్ల నీకేం లాభం లేదు, నవ్వుల పాలు చేస్తుంది. నీకది తెలియాలని ఈ నాటకం ఆడించాను అంటూ ధనరాజు కథ చెప్పాడు. నా స్వానుభవంలో తులసాకుల వైద్యం వల్ల ఒక్కడు బాగుపడినా నాకది లాభమే. ఆ ప్రయత్నంలో నన్ను చూసి 1000 మంది నవ్వినా ఎకసకం చేసినా నాకు కలిగే నష్టమేమీ లేదు అన్నాడు రామేశం నవ్వుతూ. అప్పుడు ధనరాజు రామేశానికి చేతులు జోడించి, మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలనుకున్న ఆయన గారి డబ్బు నాకు వద్దు, అది నాకు అచ్చిరాదు అన్నాడు. రామేశం అతడికి 20 వరహాలు తీసిచ్చి, నువ్వు వ్యాపారం ప్రారంభించు, తులసాకుల వైద్యమే కాదు, నువ్వు మంచిదా అనుకున్న ప్రతి విషయాన్ని 10 మందికి తెలియజేయి అన్నాడు. ఆ విధంగా కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.